మహాభారతంలో భీష్మ పితామహుడునిది ఒక ప్రత్యేక పాత్ర. భీష్మాచార్యులు వారికి ఒక వరం ఉంది, ఆయన నచ్చిన రోజు పరమపదించడాం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. మహావిష్ణువు విశ్వరూప దర్శనం ఇచ్చిన ఆనందంలో భీష్మ పితామహుడు 1000 నామాలతో మహావిష్ణుని స్తుతించును. ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. ఈరోజు ఉదయనే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని విష్ణు సహస్ర నామాలు పారాయణం చేసి మహావిష్ణుని పూజించడం మంచిది.